హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, వాతావరణ మార్పులతో ఋతుపవనాలు అస్తవ్యస్తం అవుతున్నాయని, ఇటు భూమిపైన అటు సముద్రంపైన పెరిగిన వేడి దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు నెలకొనే అవకాశం, ఒకే సమయంలో ఓ చోట కరువు ఉంటే మరొక చోట వరదలు రావచ్చని ఈనాడుతో ఐఐటి ప్రొఫెసర్ ఎం రఘు తెలిపారు. ఉపరితల వేడి కారణంగా ఏర్పడ్డ ఎల్ నినో ప్రభావంతో హిందూ మహాసముద్రంలో భారతదేశంలోని నగరాలు చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల బారిన పెరుగుతున్నాయని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ముంబై ఐఐటి ప్రొఫెసర్ రఘు ముర్తుగుద్ధే పేర్కొన్నారు. వాతావరణంలోని మార్పులతో ఋతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళంగా పరిస్థితి అనేది నెలకొంది. ఇక వాతావరణంలో విపరీతమైన వేడికి కారణాలను వారు ఈ విధంగా చెప్పారు. కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణ ప్రక్రియ. అయితే మార్చి, ఏప్రిల్, మే మాసాలలో కొన్నిసార్లు జూన్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వర్షాకాలం వాటిని చల్లబరుస్తుంది. అయితే అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలోని మార్పులు ఎలా ఉంటాయి అనేవి, గాలులు, గ్రీన్ హౌస్ వాయువులు పెరగడం కూడా వాతావరణ మార్పులకు దారితీస్తుంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఎల్నినో ప్రభావం వల్లే దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో ఇది వేడిని పెంచుతుంది. ఎల్నినో వడగాలులు అవకాశం ఉంది. దీంతో ఈ అంశంపైన పూర్తి స్థాయి దృష్టి సారించాలని తెలిపారు. నేడు గురుగ్రహాన్ని వీక్షించడానికి అవకాశం ఉంది. భూమికి దగ్గరగా 85 కోట్ల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తున్న గురుగ్రహాన్ని గురువారం రాత్రి ప్రజలందరూ వీక్షించవచ్చుంది. ప్లానెటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అధ్యక్షుడు రఘునందన్ బుధవారం తెలిపారు. బుధవారం రాత్రి హైదరాబాద్లో వేల మంది ఈ గ్రహాన్ని వీక్షించారని వెల్లడించారు. చంద్రుడిపై చిన్న నక్షత్రంలాగా ఇది కనిపించిందని వివరించారు. గురువారం సూర్యాస్తమయమయ్యాక 15 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు చూడవచ్చని తెలిపారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంతో ఆర్థిక భారం అనేది పడుతుందని జ్యుడిషియల్ కమిషన్కు సమాచారం అందించిన ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబర్ 3న ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పీపీఏ చేసుకుంది. అయితే మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కరెంటు సరఫరా చేస్తామని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో హడావిడిగా తెలంగాణ ప్రభుత్వం దానిపైన సంతకం చేసింది. 2016లో విద్యుత్, 2020లో బొగ్గు ఉత్పత్తి, 2014 నవంబర్ 3న చెప్పగా మార్వా ప్లాంటులో వాణిజ్య ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తి సిఓడి ప్రకటన 2016 జూలైలో చేశారు. తొలి దశ ఎన్నికల్లో సంపన్న అభ్యర్థిగా నకుల్ నాథ్. లోక్సభకు తొలి దశలో పోలింగ్ జరగనున్న స్థానాల్లో అభ్యర్థులందరిలో అత్యంత సంపన్నుడిగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడైన ఎంపీ నకుల్నాథ్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 717 కోట్ల రూపాయలు. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ ప్రకటించింది. తమిళనాడులోని ఈరోడ్ నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్ కుమార్ 662 కోట్లుగా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. శివగంగ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ 304 కోట్ల ఆస్తులతో తృతీయ స్థానంలో ఉన్నారు. 41 సార్లు ఓటు వేసిన 81 ఏళ్ల భామ, ఈమె పేరు చిన్నమ్మ, ఓటు వినియోగంలో తన నిబద్ధతను తాను చాటుకుంది. ఇప్పటి వరకు 41 సార్లు ఆమె ఓటు వేశారు. గ్రామ, జిల్లా పంచాయతీ, విధానసభ, లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా ఆమె ఓటును వేస్తున్నారు. ఇటీవల జరిగిన డైరీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. ఈమె కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని చిక్కాటి గ్రామానికి చెందిన చిన్నమ్మ. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాకు చెందిన సామాన్య వ్యక్తి లాల్ బిహారీ. ఇతను కాశీలో ప్రధాని నరేంద్ర మోడీ పైన పోటీ చేయనున్నారు. ఇతను అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ తాను బతికే ఉన్నానని
చాటేందుకు ఎన్నికల్లో పోటీని ఈయన మార్గంగా ఎంచుకోవడం విశేషం. లాల్ బిహారీ చనిపోయినట్టు 1976లో అధికారులు ప్రభుత్వ రికార్డులో చేర్చారు. దాన్ని తొలగించాలని ఆయన కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా కానీ ఫలితం లేదు. దీంతో నేను బతికే ఉన్నాను మొర్రు అని చాటేందుకు ప్రముఖులపైన ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 1980లో లాల్ బిహారీ మృత సంఘ్ అనే వేదికను కూడా స్థాపించారు. 1988లో లోక్సభ ఎన్నికల్లో అలహాబాద్ నుంచి విపి సింగ్ మాజీ ప్రధానిపై, ఆ తర్వాత అమేథీ నుంచి మరో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పైన పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు న్యాయ పోరాటం కూడా కొనసాగించారు. 18 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగాక 1994 హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. కోర్టు ఆదేశాలతో అధికారులు మృతుల రికార్డులో నుంచి లాల్ బిహారీ పేరును తొలగించారు. బతుకుపోరు మార్గంగా ఎంచుకున్న ఎన్నికల పోటీని ఆ తర్వాత కూడా కొనసాగించిన లాల్ బిహారీ తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీపైనే పోటీకి సిద్ధమవుతున్నారు. త్వరలోనే వారణాసి స్థానానికి నామినేషన్ వేస్తానని లాల్ బిహారీ ఈ సందర్భంగా తెలిపారు. వారణాసి బరిలో గీత బోధకురాలైన ట్రాన్స్జెండర్ బరిలోకి దిగుతున్నారు. దీంట్లో ట్రాన్స్జెండర్ మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా తాజా సార్వత్రిక ఎన్నికల పోటీల్లో చేస్తున్నారు. యూపీలో 20 స్థానాల్లో పోటీ చేస్తున్న అఖిల భారత హిందూ మహాసభ వారణాసి నుంచి తమ అభ్యర్థిగా హేమాంగి సఖీమా పేరును ప్రకటించింది. శ్రీకృష్ణునిపై అపరిమిత భక్తి కలిగిన హేమాంగి వారణాసి బరిలో నిలవటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐఐఎం అహ్మదాబాద్కు ప్రపంచంలో 25వ ర్యాంకు అనేది లభించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులు విడుదల చేసింది. వ్యాపార, వాణిజ్య, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ విద్యను అందించే విద్యా వ్యవస్థల్లో ప్రపంచ ఉత్తమ ఇన్స్టిట్యూషన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ 25వ స్థానంలో నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకత్తా టాప్ 50 జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఈ మేరకు 2024 సంవత్సరానికి గాను బుధవారం విడుదలైన లండన్కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్వాక్వారెల్లి సైమండ్స్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులు విడుదల చేసింది. క్యూఎస్ అంటే క్వాక్వారెల్లి సైమండ్స్. ఈ నివేదిక ప్రకారం డెవలప్మెంట్ స్టడీస్ ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ అంతర్జాతీయంగా 20వ ర్యాంకులో ఉంది. మన దేశంలో అగ్రస్థానం నిలిచింది. దంత వైద్య విద్యలో చెన్నైకి చెందిన సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నాలజీ సైన్సెస్ 24వ స్థానం. ఆర్ట్స్, ఆంగ్ల భాష, భౌతిక శాస్త్రం, సాహిత్యం సహా 7 సబ్జెక్టుల్లో ఉత్తమంగా నిలిచిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 101 నుంచి 121 పాయింట్ల విభాగంలో దక్కించుకుంది. మొత్తంగా మన దేశానికి చెందిన 69 విద్యా సంస్థలు క్యూఎస్ క్వాక్వారెల్లి సైమండ్స్ ర్యాంకుల్లో స్థానం సంపాదించాయి. గతేడాది వాటి సంఖ్య 66గా ఉంది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్కు సుప్రీంకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. మే 24, 2019న ఆయన అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ కోర్టులో 5వ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఆయన చివరి రోజున సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో వీడ్కోలు ధర్మాసనంలో విధులు నిర్వర్తించారు. చివరి వ్యక్తి వరకు న్యాయం చేయాలని తపన జస్టిస్ బోస్లో ఎల్లప్పుడూ ఉండేదని ఈ సందర్భంగా కొనియాడారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు అటాచ్ సబబే అంటూ పిఎంఎల్ఏ స్పష్టీకరణ చేసింది. మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక, ఇతర సంస్థలకు చెందిన 752 కోట్ల ఆస్తులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేయడాన్ని న్యాయ నిర్ణాయక సంస్థ పిఎంఎల్ఏ సమర్థించింది. ఈడీ అటాచ్ చేసిన చరాస్తులు, ఈక్విటీ వాటాలు మనీ లాండరింగ్ నేరానికి సంబంధించినవిగా భావిస్తూ ఆదేశాలలో పేర్కొంది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ది నేషనల్ హెరాల్డ్ను ఏజేఎల్ సంస్థ ప్రచురించేది. అయోధ్యలో బాలరాముడికి కానుకగా 7 కిలోల బంగారు రామాయణాన్ని సమర్పించారు. దీంట్లో 500 బంగారు కేజీల పైన రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధానాలయంలో ఉంచారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్ తన జీవిత సంపాదన మొత్తాన్ని ఈ బాలరాముడికి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.
ఈ మాట ప్రకారం 5 కోట్లు ఖర్చు చేసి 151 కిలోల బరువున్న రామచరిత మానస్ రామాయణంను సిద్ధం చేయించారు. 10,902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణం సంబంధించి ప్రతి పేజీ పైన 24 క్యారెట్ల బంగారు పూత పూశారు. దీని తయారీకి 140 కిలోల రాగిని కూడా వినియోగించారు. మరోవైపు రామ మందిరంలో కలశ స్థాపనలో 9 రోజుల్లో శ్రీరామనవమి వేడుకలు అనేవి ప్రారంభం అయ్యాయి. శస్త్రచికిత్స మధ్యలో డ్రోన్ ద్వారా కణజాలంని బట్వాడా చేశారు. క్యాన్సర్ పరీక్ష కోసం తరలించారు. ఐసీఎంఆర్ వినూత్నమైన ప్రయోగం. భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ వినూత్న ప్రయోగం చేసింది. ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స మధ్యలో రోగి నుంచి సేకరించిన కణజాలాన్ని ఒక పెద్ద ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించింది. ఇందుకోసం డ్రోన్ను వినియోగించింది. ఐ డ్రోన్ ప్రాజెక్టు కింద ఐసీఎంఆర్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. కర్ణాటకలోని కర్కాలా పట్టణంలో డాక్టర్ టిఎంఏ పాయ్ ఆసుపత్రిలో ఒక రోగికి శస్త్రచికిత్స చేశారు. అతని నుంచి కణజాలాన్ని సేకరించారు. అందులో క్యాన్సర్ ఉందా అన్నది నిర్ధారించేందుకు దాన్ని డ్రోన్ ద్వారా మణిపాల్లోని కస్తూర్బా వైద్య కళాశాలకు తరలించారు. 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానాన్ని 15 నుంచి 20 నిమిషాల సమయంలోనే ఆ లోహ విహంగం చేరుకుంది. రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చేందుకు 50 నుంచి 60 నిమిషాల సమయం పట్టేదని పేర్కొన్నారు. రేణుకా చౌదరి సహా 10 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో ఎగువ సభకు కొత్తగా 10 మంది సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎం జయదేవ్ భాయ్ నాయక్, ఎంకే భాండగే, మిలింద్ మురళీ దేవరా, అజిత్ మాధవరావు, రేణుకా చౌదరి, అమర్పాల్ మౌర్య, సంజయ్ సేత్, రామ్జీలాల్ సుమన్, సాగరిక ఘోష్, మమతా ఠాకూర్ ఉన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో వీరందరితో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. కెనడా సర్కార్కు షాక్ ఇచ్చిన కమిషన్ దేశ ఎన్నికల్లో భారత ప్రమేయం లేదని స్పష్టీకరించింది. కెనడా దర్యాప్తు సంస్థల ఆ దేశ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడోకు షాక్ ఇచ్చాయి. కెనడా అధ్యక్షుడి పేరు జస్టిన్ ట్రూడో. అక్కడ ఎన్నికల్లో భారత జోక్యం చేసుకోలేదని వాటి దర్యాప్తులో తేటతెల్లమైనట్టు నివేదిక ద్వారా సమర్పించారు. 2021లో జరిగిన ఎన్నికల్లో భారత్, పాకిస్తాన్లు జోక్యం చేసుకున్నాయని ఆరోపిస్తూ ట్రూడో ప్రభుత్వం ఈ అంశంపైన దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం మా విధానం కాదని కెనడా తీరును భారత్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. ఇక 2019-21 ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నించిందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ CSIS నివేదిక వెల్లడించింది. 6, 9, 11 తరగతులకు జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్. 6, 9, 11 తరగతులకు 2024-25 విద్యా సంవత్సరంలో జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ CBSE ప్రయోగాత్మక విధానంలో ప్రారంభించింది. జాతీయ విద్య విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ను ఆరంభించింది. ఆలయ పునరుద్ధరణకు ముస్లింలు చేయూతనందించారు. కేరళలోని మలప్పురం జిల్లాలో హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచిన ఘటన ఇది. కొడాటి పట్టణ సమీపంలోని మత్తువల్లూరులో ఇది కొడాటి పట్టణం. కొడాటి పట్టణము ముత్తువల్లూరులో 400 ఏళ్ల చరిత్ర కలిగిన దుర్గా భాగమతి ఆలయ పునరుద్ధరణకు స్థానిక ముస్లింలు అండగా నిలిచారు. ఆలయ పనులకు ఇప్పటిదాకా దాదాపుగా 50 లక్షల మేర ఖర్చు కాక అందులో సగానికి పైగా ముస్లిం వర్గీయులు అందించినట్లు యాజమాన్య కమిటీ అధ్యక్షుడు పి చంద్రన్ తెలిపారు. మే 7వ తేదీన నుంచి 3 రోజుల పాటు ఈ ఆలయంలో 173 సెంటీమీటర్ల దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి వేడుకలు జరుపుతున్నారు. హెపటైటిస్ కేసుల్లో 2వ స్థానంలో భారత్. హెపటైటిస్ B, C కేసుల విషయంలో భారత్ తర్వాత చైనా 2వ స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా ఒక నివేదిక ద్వారా పేర్కొంది. 2022లో భారత్లో ఈ రుగ్మత బాధితులు
3.5 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. కాలేయంలో ఇన్ఫ్లమేషన్ తలెత్తడంతో హెపటైటిస్ వస్తుందని, దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఇవి మరణానికి కూడా దారి తీస్తుందని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నివేదిక ద్వారా తెలిపింది. దీని ప్రకారం 2022లో 25.4 కోట్ల మంది హెపటైటిస్ బి, 5 కోట్ల మంది హెపటైటిస్ సి బాధితులు ఉన్నారు. చైనాలో 2 కలిసి 8.3 కోట్ల కేసులు వెలుగు చూశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే నమోదైన కేసుల్లో 27.5%, భారత్లో 2.98 కోట్ల హెపటైటిస్ బి కేసులు, 55 లక్షల హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూసిన కేసుల్లో ఇవి 11.6%గా ఉన్నాయి. మళ్ళీ నిలిచిపోయిన రష్యా భారీ రాకెట్ ప్రయోగం అంగారక A5 అనే రాకెట్ను ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది. వోస్తోక్ని అంతరిక్ష కేంద్రం రష్యాలో ఉంది. ఇది వోస్తోక్ని అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఈ రాకెట్ను నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా, అయితే ప్రయోగ సమయానికి 2 నిమిషాల ముందు ఈ ప్రయత్నాన్ని ఇంజనీర్లు విరమించుకున్నారు. రాకెట్ సెంట్రల్ బ్లాక్లోని ఆక్సిడైజర్ ట్యాంకులో పీడన వ్యవస్థ విఫలం కావడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. హోమియోపతి పరిశోధనల ద్వారా ప్రజల విశ్వాసం పెంచాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. హోమియోపతికి మరింత ప్రజాదరణ పెంపొందించడంలో శాస్త్రీయ పరిశోధన నైపుణ్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఇక్కడ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి ఆధ్వర్యంలో నిర్వహించిన 2 రోజుల నేషనల్ కాన్ఫరెన్స్లో రాష్ట్రపతి ప్రసంగించారు. చాలా దేశాలు హోమియోపతిని అందుబాటులోకి ఉండే చికిత్సా పద్ధతిని వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు హోమియోపతిని ప్రోత్సహిస్తున్నాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ, సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సంస్థలు హోమియోపతిని ప్రజలకు చేరువగా చేయడానికి కృషి చేస్తున్నాయి. ఇతర చికిత్సా పద్ధతులను ప్రయత్నించిన తర్వాత హోమియోపతి విధానాన్ని ఆశ్రయించి ప్రయోజనం పొందినట్టు చాలామంది తన అనుభవాల ద్వారా పంచుకున్నారు. అయితే ఈ విషయాలను శాస్త్రీయ సమాజం గుర్తించాలంటే వాస్తవాల విశ్లేషణలు సమర్పించాల్సిన అవసరం ఉంది. అందుకు పరిశోధనలు అనేవి విస్తృతం చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మే 4వ తేదీన డైరెక్టర్స్ డే వేడుకలు అనేవి జరపడానికి సిద్ధం చేశారు. ఇది 5వ డైరెక్టర్స్ డే వేడుక. గతంలో 2020 సంవత్సరంలో మొట్టమొదటి డైరెక్టర్స్ డే వేడుకలు అనేవి జరిగాయి. మే 4న జరగబోయేది 5వ డైరెక్టర్స్ డే వేడుక. ఇది హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరుపుతున్నట్టు తెలిపారు. చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ ఈ వేడుకలతో నిధుల సేకరణ చేపట్టి అసోసియేషన్ కొత్త భవన నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం తదితర కార్యక్రమాలను కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4న డైరెక్టర్స్ డేని నిర్వహిస్తున్నాం. ఈసారి వేడుకల్లో 15,000 మందికి పైగా హాజరయ్యే ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకోసం అనిల్ రాయపూడి, శివ నిర్వాణ, నందిని రెడ్డి, అనుదీప్, విజయ్ కనకమేడల తదితర సభ్యులతో సాంస్కృతిక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సినీ పరిశ్రమల్లోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఆహ్వానిస్తున్నామని, ఈ కార్యక్రమంలో దర్శకులు నందిని రెడ్డి, సాయి రాజేష్, శివ నిర్వాణ, రాజ వన్యం రెడ్డి, వశిష్ఠ తదితరులు ఈ డైరెక్టర్స్ డేకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఎలాన్ మస్క్ భేటీ ఈ నెలలోనే కానున్నారు. మన దేశంలో టెస్లా పెట్టుబడులకు ప్రణాళిక వెల్లడించే అవకాశం ఉంది. దీంట్లో భారత పర్యటన చేస్తున్న సందర్భంగా భారత్లో పెట్టుబడుల ప్రణాళికలు ఆ సమయంలో ఆయన ప్రణాళికలు వెల్లడించవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22న నుంచి మస్క్ పర్యటన ప్రారంభం కానుంది. టెస్లా కంపెనీ ఉన్నతాధికారులు కూడా భారత్కు వచ్చే అవకాశం ఉంది.
అయితే ప్రధాని మోదీ కిందటేడాది జూన్లో అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మస్క్ కలిశారు. 2024 భారత పర్యటనకు వచ్చే ఆలోచన ఉందని ఆ సమయంలో ప్రధాని మస్క్ తెలిపారు. త్వరలోనే టెస్లా కారు భారత విపణిలో అడుగుపెడతాయనే ఆశాభావాన్ని కూడా అప్పట్లో వ్యక్తం చేశారు. మన దేశంలో కనీసం $50 కోట్ల అంటే సుమారుగా 4,150 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్లను నెలకొల్పే సంస్థలకు దిగుమతి సుంకం రాయితీ ఇచ్చేందుకు ప్రతిపాదించారు. పార్శ్వనొప్పిని అదుపు చేసే నెరివియో అనే వైద్య పరికరాన్ని డాక్టర్స్ రెడ్డీస్ ల్యాబొరేటరీ జర్మనీలో విడుదల చేసింది. ఈ తన అనుబంధ సంస్థ అయిన బెటాఫార్మ్ ద్వారా దీన్ని జర్మనీలో విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఎటువంటి మందు అవసరం లేకుండా వైద్య పరికరంతో పార్శ్వనొప్పిని తగ్గించుకునే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45,000 మంది బాధితులు ఈ పరికరాన్ని వినియోగించి పార్శ్వనొప్పి నుంచి ఉపశమనం పొందినట్టు పేర్కొంది. REN రిమోట్ ఎలక్ట్రికల్ న్యూరోమాడ్యులేషన్ టెక్నాలజీ ద్వారా రూపొందించిన నెరివియో పరికరాన్ని న్యూరాలజీ వైద్యులు సిఫారసు చేస్తున్నట్టు వెల్లడించారు. మార్కెట్ విలువ 1.46 లక్షల కోట్లతో అమెరికా సంస్థను అధిగమించి ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచింది ఇండిగో. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనతను సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకుంది. ఏడాది క్రితం దీని మార్కెట్ విలువ ప్రపంచ అగ్రశ్రేణిలో 10 విమానయాన సంస్థ జాబితాలో ఇండిగో లేదు. విమానయాన సంస్థలు అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్లైన్స్ $30.4 బిలియన్ విలువతో ప్రపంచ విమానయాన సంస్థల అగ్రగామిగా ఉంది. ఐర్లాండ్కు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ $2.20 లక్షల కోట్లు అంటే $26.5 బిలియన్ సెకండ్ ప్లేస్లో ఉంది. అమెరికాకు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ మార్కెట్ విలువ $17.3 బిలియన్ సుమారు $1.44 లక్షల కోట్లు. IPL సీజన్ 17లో భాగంగా మ్యాచెస్ రోజు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంట్లో రాజస్థాన్ జట్టు 0.1817తో ముందంజలో ఉంది. మ్యాచ్లు ఆడినవి 5, గెలిచినవి 4, ఓడినది 1. కోల్కతా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది 1.528 నెట్ రన్ రేట్తో 4 మ్యాచ్లు ఆడిన మ్యాచ్లు 4, గెలిచినవి 3, ఓడినది 1 పాయింట్స్లో 6th ప్లేస్లో ఉంది. ఈ విధంగా లక్నో 6th ప్లేస్, చెన్నై 6th ప్లేస్, హైదరాబాద్ 6th ప్లేస్, గుజరాత్ 6th ప్లేస్, పంజాబ్ 4th ప్లేస్, ముంబై 2nd ప్లేస్, బెంగళూరు 2nd ప్లేస్, ఢిల్లీ 2nd ప్లేస్. ఇవి IPLకు సంబంధించిన స్కోరింగ్. ఆసియా ఛాంపియన్షిప్ అనేది జరుగుతూ ఉంది. ఈ మ్యాచ్ దీనికి సంబంధించి సింధు శుభారంభం చేసింది. లక్ష్య, శ్రీకాంత్లు పరాజయం పాలయ్యారు. ఇవి ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ భారత టెన్నిస్ క్రీడాకారిణి PV సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో సింధు 18-21, 21-14, 21-13, 21-19తో మలేషియా పైన ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టి గెలిచింది. క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్ అనేది టొరంటోలో జరుగుతుంది. దీంట్లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. 5 రౌండ్ల విజయంతో అతడు అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. 17 ఏళ్ల గుకేష్ బుధవారం 6 గంటల పాటు సాగిన మారథాన్ గేమ్లో అజర్బైజాన్కు చెందిన నిజత్ అబసోవ్ను ఓడించాడు. ఒలింపిక్స్లో స్వర్ణం గెలిస్తే 41.60 లక్షలు ప్రదానం చేయనున్నారు. ఒలింపిక్స్ ప్రపంచ అథ్లెటిక్స్ వరల్డ్ అథ్లెటిక్స్ సరికొత్త సంప్రదాయానికి దీంతో శ్రీకారం చుట్టింది. ప్యారిస్ ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో 48 విభాగాల్లో ప్రైజ్ మనీ అందించనున్నట్లు వెల్లడించారు. 2028 లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ నుంచి స్వర్ణంతో పాటు రజత, కాంస్య పతక
విజేతలకు ఈ నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఇవి ఏప్రిల్ 11, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.